చేస్తేనే బాగుంటుందమ్మా. ఓకే. అందరికీ ధన్యవాదాలు. అందరూ హాయిగా కూర్చున్నాం. కోర్స్ నేను ప్రతిరోజు చెప్పవలసిన లేదు, మీకు ఇప్పుడు తెలిసిపోయింది ఎలా కూర్చోవాలనేది. అందరూ ధ్యానం చేసుకునే వాళ్ళే కనుక కూర్చునే దాని గురించి నేను ఎక్కువ చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను. మొదటగా మనం విశ్వగురువు బ్రహ్మగురువు అయినటువంటి మనందరి గురువు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రి గారికి అనేక అంతకోటి ఆత్మనామాలు చెప్పుకుంటూ, అలాగే వారి ధర్మపత్ని సహధర్మచారణ ఏంటంటే స్వర్ణమాలపత్రి మేడం కూడా అనంతకోటి ఆత్మనామాలు చెప్పుకుంటూ వారిద్దరి యొక్క ఆశీర్వాదాలు మనం కూడా తీసుకున్నాం. వారిద్దరిని స్మరించుకుంటూ ఎందరో గురుదేవులు, ఎందరో మహానుభావులు, ఎందరో జ్ఞానవంతులైన గురువులు అందరికీ నమస్కారం చెప్పుకుంటూ భూమాతకు, ప్రకృతి మాతకు, విశ్వమాతకు నమస్కరించుకుంటూ హాయిగా కళ్ళు మూసుకున్నాం. అలాగే మన తల్లిదండ్రులకి, మనకు విద్య నేర్పినటువంటి గురువులకి, మన కుటుంబ సభ్యులకి కూడా మనం ధన్యవాదాలు చెప్పుకుంటూ ధ్యానంలోకి వెళ్ళిపోదాం. హాయిగా కూర్చున్నాం. ధ్యానంలో కూర్చున్నాం. ఏ ఆలోచన, కేవలము శ్వాస మీద ధ్యాస. ఇది గొప్ప తేలికైనటువంటి విధానం. మన మనసును కట్టివేయడానికి చాలా విధానాలు ఉన్నాయి. ధ్యాన సాధనకి చాలా అనేక విధానాలు ఉన్నాయి. కానీ అన్నిట్లోకి సులువైనది విధానం ఇదని పత్రిక తెలుసుకొని మనకు చెప్పారు. మొదటగా ఇది గౌతమ్ బుద్ధుడు ఎప్పుడో 20,000 సంవత్సరాల కిందట, గౌతమ బుద్ధుడు నేర్పింది ఆనాపానసతి అనేవారు. అంటే వాళ్ళ భాషలో, పాళీ భాషలో ఆనాపానసతి అనేవారు. ఆనా అంటే ప్రాణం, అపాన అపాన అంటే మనం విశ్వాస నిశ్వాస కలిసి ఉండడం అనేది. అట్లాగే దాన్ని మన భాషలో మనకి శ్వాస మీద ధ్యాస అని చెప్పారు. శ్వాస మీద ధ్యాస. ఎందుకు శ్వాస మీద ధ్యాస? శ్వాస మనకి ఎలాగూ జరుగుతుంది. నువ్వు దృష్టి పెట్టినా పెట్టకపోయినా అది మనకి శ్వాస అనేది మనకి దేవుడిచ్చినటువంటి వరం. మనం పుట్టుకతోనే శ్వాసతోనే వచ్చాం. శ్వాస ఉంటేనే మనం ప్రాణం ఉన్నట్టు, శ్వాస లేకపోతే ప్రాణం లేనట్టు అని మనకు తెలిసిన సైన్స్. కనుక మరి దాన్నే మనం ఎందుకు గమనించాలి? ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఆ శ్వాస ఎలాగూ జరుగుతుంది కదా, దాన్ని మనం ఎందుకు గమనించాలి అంటే, నువ్వు గమనించపోయినా అది జరుగుతూనే ఉంటుంది. మరి ఎందుకు గమనించాలి అనేది పెద్ద ప్రశ్న మనకి. ఎందుకంటే మనకి కళ్ళు మూసుకొని కూర్చోగానే అనేక ఆలోచనలు వస్తాయి. కళ్ళు తెరిచినప్పుడు కంటే కళ్ళు మూసుకున్నప్పుడు ఇంకెక్కువ ఆలోచనలు వస్తాయి. మనం ఇంకా ముందుకెళ్ళాలంటే వెనక్కి వెళ్తాయి. ఎప్పుడు మన చిన్నప్పటికి మనం ఎప్పుడు తెలియనటువంటి చేసిన పనులు అవన్నీ గుర్తొచ్చేస్తాయి. ఎవరో మన ఏమో చేశారు, అది గుర్తొస్తుంది. వెనక్కి వెళ్ళిపోతాం, పాస్ట్కి వెళ్ళిపోతాం, లేదా ఫ్యూచర్కి వెళ్ళిపోతాం. రేపు అది చేద్దాం, ఎల్లుండి అది చేద్దాం, నెక్స్ట్ ఇయర్ అది చేద్దాం, ఇంకో తర్వాత ఇంకో చేద్దాం, ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు వస్తే మనకి మరి ధ్యానం ఎలా కుదురుతుంది? ధ్యానం కుదరదు కదా. ధ్యానం అంటే మనస్సు
మనసును కట్టేసి, ఆ పరిగెత్తే మనసును కట్టేసి, నిలకడగా ఉండి, నిశ్చలంగా ఉండి, మనలోని మనం ఎవరమో తెలుసుకోవాలి. మనం ఎవరమో మనం తెలుసుకోవాలంటే లోపలికెళ్ళాలి. లోపలికెళ్ళి దాకా ఎళ్లి తెలిస్తే మనకి మన గురించి తెలుస్తది. మనం ఎక్కడి నుంచి వచ్చామో తెలుస్తది. మనం ఎవరమో తెలుస్తది. మనలో ఏముందో తెలుస్తది. కానీ అది శ్వాస మీద ధ్యాస లేకపోతే విడిచేస్తే మనసు ఇష్టం వచ్చినట్టు పరిగెత్తుకెళ్ళిపోతుంది. ఎప్పటికీ తెలీదింక మనం ఎవరమో తెలీదు. పుడతాము, చస్తాము. పుడతాము, చస్తాం. ఇంక విలువేముంది మనకి? ఒక పురుగు పుడతంది, చచ్చిపోతుంది. ఒక ఈగ, దోమ పుడతన్నాయి, చచ్చిపోతుంది. నీకు వాటికి సంబంధం ఏంటిక? తెలుస్తుంది. పోలికేముందిక? నువ్వేంటి గ్రేట్‌గా? ఎందుకంటే అన్ని జన్మల్లోకి ఉత్తమమైన జన్మ మానవ జన్మ. ఎలా ఉత్తమమైన జన్మ? ఒక్క మానవ జన్మకు మాత్రమే ఆలోచనా శక్తి ఉంది. మంచి, చెడు తెలుసుకునే ఆ రెండిటిని వేరు చేసి తెలుసుకునే ఏది మంచి, ఏది చెడు తెలుసుకునేంత శక్తి మానవుడికే ఉంది. ఇంకా ఏ జీవికి లేదు. విశ్వంలో ఉన్నటువంటి ఏ జీవికి కూడా ఆ విచక్షణ జ్ఞానం లేదు. అంతేకాదు. ఈ మానవులకు మాత్రమే నీలో ప్రయాణం చేసి, నీలో ఉన్నట్టు నీవెవరో తెలుసుకోనటువంటి శక్తి, నీ పరంధామాన్ని చేరుకోగలిగే శక్తి కూడా ఈ మానవులకే ఉంది. సృష్టిలో ఇంకా ఏ జీవికి లేదు. అందుకని మానవ జన్మ ఉత్తమోత్తమైనటువంటి, విశేషమైనది, మహా గొప్పది. అలాంటి మానవ జన్మ సార్థకం చేసుకోవాలి గదా! మిత్రులారా ఎవ్వరూ కళ్ళు తెరవకండి. అలాగే నిద్ర కూడా పోకండి. చక్కగా అలర్ట్‌గా ఉండండి. చక్కగా ఆలోచించండి. చెవులు మాత్రమే పనిచేయాలి. మనసు కంప్లీట్‌గా శ్వాస మీద ధ్యాస. ఉచ్ఛ్వాస, నిశ్వాస. క్రమంగా ఉచ్ఛ్వాస తీసుకునేటప్పుడు చక్కగా పొట్ట పైకి రావాలి. చక్కగా పైకి మన్నట్టు బ్రహ్మరంధ్రంలోకెళ్ళిపోవాలి. అలాగే నిశ్వాస తీసుకున్నప్పుడు కిందకెళ్ళిపోవాలి. పొట్ట లోపలికెళ్ళిపోతుంది. పొట్ట లోపలికెళ్ళిపోయి కిందకెళ్ళిపోతుంది. అంతేకాకుండా ఆ ఉచ్ఛ్వాస తీసుకునే టైంలో మన మనసులో ఒక్క మాట చెప్పుకోవాలి. నాకు ఆత్మజ్ఞానానికి కావలసిన అన్ని విషయాలు నేను తీసుకుంటున్నాను. నా ఆత్మజ్ఞానానికి కావాల్సినటువంటి అన్ని విషయాలు నేను తీసుకుంటున్నాను. అనేది మనం గాలి పీల్చుకున్నప్పుడు చెప్పుకోవాలి. అలాగే గాలి విడిచేటప్పుడు నిశ్వాసలో నాకు ఆత్మజ్ఞానానికి పనికిరాని ఆలోచనలని, మాటలని నేను పూర్తిగా మూలాలతో సహా వదిలివేస్తున్నాను. నేను వదిలివేసినయన్నీ అల్సియానా అగ్నిలో కలిసిపోయి దగ్ధమై తిరిగి కాంతిలో కలిసిపోవుగాక. నాకు పనికిరానటువంటి ఆలోచనలు, మాటలు నేను కంప్లీట్‌గా మూలాలతో సహా వదిలేస్తున్నాను. నేను వదిలేసినవన్నీ కూడా అల్సియానా అగ్నిలో దగ్ధమయ్యి కాంతిలో కలిసిపోవుగాక అని చెప్పుకొని, అలా చెప్పుకుంటే మనకు పనికొచ్చేయే మనం తీసుకుంటాం. మన పనికిరానియన్నీ వదిలేస్తున్నాం. మనం ఎంత కళ్ళు మూసుకున్నా వచ్చేవి వస్తూనే ఉంటాయి. కానీ ఇది కూడా చెప్పుకుంటే ఇప్పుడే కాదు, కళ్ళు మూసినా తెలిసినా కూడా మంచి ఆలోచనలే తీసుకుంటాం. చెడు ఆలోచనలు మనం తీసుకోకూడదు. మనం ఆ చెడు ఆలోచించకూడదు. మంచి ఎప్పుడు పాజిటివ్ నేచర్‌లో ఉండాలి మనం. ఎంత పాజిటివ్‌గా ఉంటే అంత లాభం. ప్రతీదీ మనకు అనుకూలిస్తాయి. మంచి భావాలు, మంచి ఆలోచనలు రావడమే మనకి ధ్యానం చక్కగా కుదురుతుంది.
ఆ ఆలోచనలు కట్టివేయకుండా ఇంకా అలా ప్లాన్ చేసావంటే ఇంక నీకు ఆలోచనలతోనే టైం సరిపోతుంది. అలాగని ఆలోచనతో పోట్లాడకూడదు. "ఏహ్! ఏంటిది? దరిద్రంగా ఇలాంటి ఆలోచనలొస్తున్నాయి" అనుకోకూడదు. ప్రేమగా, చక్కగా వద్దు. ఇప్పుడు నేను ధ్యానంలో కూర్చున్నాను. హాయిగా ఉన్నాను. నేను ఆత్మజ్ఞానం కావాలి నాకు. దాని తప్ప ఇంకే ఆలోచన నాకొద్దు. అని మనస్సుని మచ్చిక చేసుకున్నాం. టీమ్ చేసుకోవాలి. మనకు తెలుసు కదా! ఎంత ఏనుగుని కూడా పెద్ద ఏనుగుని కూడా చిన్న మావటివాడు చిన్న కర్రతోటి టేమ్ చేసేసుకుంటాడు. అలాగే ఈ మనసనేది చాలా పెద్దదండి మనది. కనపడదు గానీ చాలా పెద్ద మనసు. ఎన్నెన్నో ఊహించేస్తుంది. ఎన్నో వాడిని కొడదామా, వీడిని కొడదామా, వాడెత్తుకొద్దామా, వీడెత్తుకొద్దామా, ఆడలా అంటున్నాడు, వీడిలా అంటున్నాడు, ఆళ్ళబ్బాయి పాసయ్యాడు, మనబ్బాయి పాస్ అవ్వలేదు. ఎన్నండి. వాళ్ళకి నగలున్నాయి, వీళ్ళకి చీరలున్నాయి. వాళ్ళ చీర చాలా బావుంది. నాదెందుకు బాలేదు? నాకెందుకు లేవు అయన్నీ? అబ్బా! ఎన్నో చెప్పాలంటే మనం లక్షల కోట్ల ఆలోచనలొచ్చేస్తాయి మనకి. అవన్నీ రోజు రోజు మనం కొంచెం 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 అటు దూరంగా పెట్టేస్తే ఒక రోజుకి రావు. ఒక రోజున 100 ఆలోచనలొస్తాయి. నెక్స్ట్ 80, 60, 50, 40, 30, 20 అలా తగ్గిపోయి లాస్ట్‌కి 5, 2, 0 అయిపోతుంది. ఆఫ్‌కోర్స్ ఇది ఏమంత తేలిక కాదండి. ఆలోచనలు రావటం అనేది తగ్గించనేది చాలా తేలికైన విషయం కాదు. కానీ చాలా తేలిక కూడా. సాధ్యమైనది. అసాధ్య వస్తువేం కాదు. సాధించగలం. మనం మానవులం తప్పకుండా సాధించగలం. దానికేంటి? కేవలము సాధన. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒకే ప్లేస్‌లో నీ వయస్సు ఎంతుందో అంతసేపు ధ్యానం కంపల్సరీ చేయాలి. అలా చేయగా, చేయగా, చేయగా అందుకే మన గురువులు ఏం పెట్టారు? మండల ధ్యానం అన్నారు. మండలంటే 40 రోజులు. 40 రోజులు రోజు ధ్యానం చేస్తే ఖచ్చితంగా టీమ్ అయిపోతుంది మైండ్. ఆ ధ్యానాన్ని వదలలేమింక. టేస్ట్ మరిగాం. కాఫీ తాగితే 40 రోజులు కాఫీ తాగితే 41 రోజున వాడు కాఫీ తాగకపోతే నాకు తలనొప్పొచ్చిందంటారు. అట్లాగే ధ్యానం చేయకపోతే కూడా తలనొప్పొచ్చేస్తాయి. బానిసైపోతాం మనం. కానీ 40 రోజులు అయిన తర్వాత 40 రోజులు చేశాంలే ఇంకెందుకు అన్నామనుకోండి. ఇక అంతే సంగతులు మీకు. అట్లా 40 రోజులు చేసినాక అబ్బా! ఎంత హాయిగా ఉంది. ఎంత హాయిగా తెలిసిపోతుంది అసలు మీకే తెలిసిపోతుంది. 40 రోజులు కంటిన్యూయస్‌గా మీరు ధ్యానంలో చేసి రోజు గంట కూర్చొని ధ్యానం చేశారనుకోండి. 41 రోజు 40 రోజులు అయిపోయినా సరే హాయిగా ఉంది. మనసెంతో ఉంది. నా కాళ్ళు నొప్పులు తగ్గిపోయినియి. నా తలనొప్పి తగ్గిపోయింది. నాకెన్నో ఇంట్లో అలవాట్లన్నీ తగ్గిపోయినాయి. ఎంత బావుందో అని అనిపిస్తుంది మనకు. ధ్యానంలో ఎంతో లాభం. ఎన్నో లాభాలు. అది అనుభవించిన వాడికే అర్థమవుద్ది. మనం రోజు చేస్తున్నాం గదా! మనకే వచ్చేస్తుందది. ఈ సమయంలో ఒక చిన్న విషయం చెప్పుకుందామా? ఒక ఒక చిన్న కథ చెప్తాను. దాని ద్వారా మనం చక్కగా అర్థం చేసుకోవచ్చు మనం. ఎందుకంటే, మన మనసుకి కొన్ని మంచి విషయాలు చెప్తా ఉంటే గాని టీమ్ అవ్వదు. అందుకోసమని ఒకప్పుడంటే ఒక ఎడారిలో ఒక పక్షి నివసిస్తూ ఉండేదట. అది చాలా అనారోగ్యంగా ఉందంట పాపం ఒకరోజు. ఎడారి గదండీ! ఎడారిలో నీళ్లుండవు, చెట్లుండవు. అందుకని అనారోగ్యంగా ఉన్న పక్షి పాపం. ఎందుకంటే తినటానికి, తాగడానికి ఏమీ లేదట. నివసించడానికి గూడు గాని, ఓ చెట్టుంటే కదా! చెట్లు గూడా లేవు. అనారోగ్యంతో దాని రెక్కలు కూడా ఈకలు కూడా ఊడిపోయినాయట. ఎగరలేకపోయిన స్థితిలో ఉందట. చాలా దీనంగా ఉంది. రోజులు గడుపుతా ఉంది. అలాంటి టైంలో ఒక రోజున అటుగా
ఒక రాజహంస వెళ్తాందంటండి. రాజహంస తెలుసు కదా మనకందరికి, హంసలో రాజహంస అటు వెళ్తాందంట. చూసి ఈ పక్షి చూసిందట. చూసి, అయ్యా హంసగారు మీరు ఎక్కడికి వెళ్తున్నారండి అని అడిగిందట. హంస ఉందట, నేను స్వర్గానికి వెళ్తున్నానని సమాధానం చెప్పిందట. అప్పుడు ఈ దీనశలోని పక్షి ఉందట, అయ్యో వెళ్తున్నారా మీరు, దయచేసి నా కోసం ఆ దేవదూతను ఒక ప్రశ్న అడగండి అందట. ఏంటి అంటే, నా బాధ నా కష్టాలు ఎప్పటికి అంతమవుతాయో అది కనుక్కురండి మీరు అని చెప్పిందండి. నా బాధ నా కష్టాలు ఎప్పటి వరకు అంతమవుతాయో కనుక్కురండి అని చెప్పిందట. సరే అయితే నేను చెప్పిందంట హంస కూడా. స్వర్గానికి బయలుదేరింది, స్వర్గం చేరుకుంది. ఆ హంస దేవతలను పక్షి గురించి చెప్పిందంట, అడిగిందంట. అయ్యో పక్షి కనపడి నాకు దారిలో వస్తుంటే ఆ పక్షి ఇట్లా అడగమందండి అందట. అప్పుడు ఆ దేవదూత కూడా ఇలానంట, ఇంకా 7 సంవత్సరాల పాటు ఆ పక్షికి అవే కష్టాలు అనుభవించాల్సిందే అని చెప్పారు. సరే అప్పటి వరకు దానికి సంతోషం లేదు అని చెప్పారు. సరే వెంటనే రాజహంస మళ్ళీ తిరిగి వచ్చిందట. తిరిగి వచ్చేటప్పుడు చెప్పింది, ఆ పక్షి కనపడిందంట. అరే ఆ పక్షి బాధపడుతుందేమో, దయచేసి దీనికి మీరే ఏదైనా పరిష్కారం కూడా చూపించనని అడిగిందంట. దేవదూతలు నేను మర్చిపోయాను. ఆ పక్షి అయ్యో ఇట్లా చెప్తే ఇంకా 7 సంవత్సరాలు బాధపడాలంటే, ఇప్పటికే అలా చాలా చిక్కిపోయింది, ఈకలు కూడా లేవు, ఎగరలేకపోతుంది. ఇంకా 7 సంవత్సరాలంటే ఆ పక్షి ఏం బతుకుద్ది, బాధపడిపోతుంది. ఈ మాట చెప్తే దీనికి ఏమైనా ఉపాయం ఉందేమో కూడా చెప్పండి అని అడిగింది. అప్పుడు ఆ దేవదూత అన్నారట, ఈ విధంగా చెప్పండి, ఓ భగవంతుడా, నువ్విచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పండి అంతే. ఏమనాలి? నువ్విచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతలు. నీకు కష్టం ఇచ్చినా, నీకు సుఖం ఇచ్చినా, నీకు అన్నం ఇచ్చినా, నీ అన్నం లేకపోయినా, నీ ఏది ఇచ్చినా సరే, నువ్విచ్చిన ప్రతిదానికి నీ కృతజ్ఞతలు అని చెప్పాలి అని చెప్పిందట. హంస అదే మాట తీసుకొచ్చి ఆ పక్షి చెప్పేసింది. సరే అందట. పక్షి సరే అంది. అదే పాటిస్తా ఉంది. ఒక వారం రోజుల తర్వాత రాజహంస అదే దారిలో మళ్ళీ వెళ్తుందట. మళ్ళీ స్వర్గానికి వెళ్తానండి. వెళ్తాంటే అప్పుడు ఈ పక్షి నిండైన రెక్కలతో చాలా సంతోషంగా హాయిగా ఆడుతూ పాడుతూ తిరుగుతుందట. ఆ పక్షి ఆ ఎడారిలో మొలిచిన చిన్న మొక్కను కూడా చూసిందట. అక్కడ వేసిన ఒక చిన్న నీటి సరస్సును కూడా చూసిందట. వీటన్ని చూసి నిర్ఘాంతపోయిందంట. ఇదేంటి ఇంకా ఈ ఎడారి కదా! ఈ ఎడారిలో ఈ పక్షి ఏమో రెక్కలొచ్చి ఆనందంగా ఉంటుంది. ఒక చిన్న మొక్క కనపడింది. ఇంకా నీళ్ళు కూడా కనిపించినియి. ఏమిటిది అని చెప్పేసి అనుకుని ఆ దేవత ఆ పక్షి దగ్గరికెళ్ళి, సంతోషమే లేదంటే ఇదేంటి దానికెలా, దాన్ని చూసేసి దేవదూత దగ్గరికెళ్ళి, ఆ పక్షికి ఏంటి నువ్వు 7 సంవత్సరాలకు సంతోషమే లేదన్నావు గదా! మరి అని తను అనుకుంటూ స్వర్గానికి వెళ్ళిపోయి నడిచింది. అక్కడికెళ్ళి అడుగుదామని. అక్కడికెళ్ళాక అవే ప్రశ్న దేవదూతని అడిగిందట. దానికి దేవదూత ఏమన్నారంటే, అవును నిజమే. ఆ పక్షికి మరొక 7 సంవత్సరాల వరకు సంతోషమే లేదు. కానీ ఆ పక్షి ప్రతి సందర్భంలో ఏమంటాంది? భగవంతుడా! నువ్విచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతలు. నువ్విచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతలు. ప్రతిదానికి నీళ్లు దొరికినాయనుకో కృతజ్ఞతలు. చిన్న చెట్టు మొలిసిందనుకో, ఆ చిగురు తినొచ్చు కదా! కృతజ్ఞతలు. అని ఎండొచ్చినా సరే కృతజ్ఞతలు. వానొచ్చినా సరే కృతజ్ఞతలు. ఏమీ లేకపోయినా సరే కృతజ్ఞతలు. అని చెప్పేసి ప్రతిరోజు భగవంతుడా నీకు కృతజ్ఞతలు. నువ్విచ్చిన దానికి కృతజ్ఞతలు. అంటే నువ్వు కష్టం ఇచ్చినా కృతజ్ఞతలే. నువ్వు మంచిచ్చినా కృతజ్ఞతలు. నువ్వు తిండిచ్చినా కృతజ్ఞతలు. నువ్వు ఉపవాసం పెట్టినా నేను కృతజ్ఞతలు. అనే మాట ఆలపిస్తూ ఉందట. అందుకే దానికి జీవితం మారిపోయింది. ఎండ తీవ్రత వేడిగా కాలుతున్న ఇసుకలో పడిపోయినా కూడా ఆ పక్షి భగవంతుడు నువ్విచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతలుంది. ఎగరడానికి ప్రయత్నించి ఎగరలేక నిస్సహాయంగా పడిపోయి కింద పడిపోయినా కూడా ఆ పక్షి ఈ విధంగా భగవంతుడు నువ్విచ్చిన దానికి కృతజ్ఞతలు అంది. అంటే ఏంటి? థాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని అర్థం కదా! దాహంతో గొంతు ఎండిపోతుంది. చుట్టూ నీళ్ళు ఎక్కడ దొరకలేదు కూడా. అప్పుడు కూడా స్మరించి భగవంతుడా నువ్విచ్చిన ప్రతిదానికి కృతజ్ఞతలు అందట. ఇట్లా ఎదుర్కొన్న పరిస్థితి చూసి ఏదైనా నిరంతరం ఆ పక్షి అదే మనసారా ఆలపిస్తున్నాను. అందుకని 7 సంవత్సరాలు కష్టపడాల్సినది కేవలం 7 రోజుల్లోనే ఆమె కరిగిపోయిందంట. ఆ కర్మ అంతా కూడా. అంటే కృతజ్ఞతకు నిజంగా అంత శక్తి ఉన్నదా అని గ్రహించొచ్చు. కృతజ్ఞతలో అసలు ఎంత ఉందో, ఎంత పవిత్రత ఉందో, ఎంత శక్తి ఉన్నదో కృతజ్ఞతకి మనం అర్థం చేసుకోవాలి. ఇది కూడా ఒక పుస్తకంలోంచి వచ్చింది. 'కృతజ్ఞతా శక్తి' అనే పుస్తకం ఉంటది. ఆ పుస్తకంలోంచి వచ్చిన దాన్నే నేను రాసుకొని చెప్తున్నానండి. ఇది నా సొంతం గాదు. అంటే ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి దీన్ని బట్టి? భగవంతుడు మనకి ఎన్నో ఇచ్చాడు. ఎన్నో అవకాశాలిచ్చాడు.
అసలు ఈ మానవ జన్మ రావటమే మనం భగవంతుడు మన కృతజ్ఞత చెప్పుకోవాలి. ఉత్తమోత్తమైన జన్మ 84 లక్షల జీవరాశుల్లో మానవ జన్మే ఉత్తమోత్తమైంది. అలాంటి ఉత్తమోత్తమైన జన్మకి మనం సార్థకం చేసుకోవాలంటే ప్రతి నిమిషము మనం భగవంతుడు ఎలా ఏమిచ్చాడో దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. నీకు కష్టం ఇచ్చాడు అనుకోండి, కృతజ్ఞతలు. ఎందుకంటే నీకు అది అర్హత అదే. నీ ఏది అర్హత అదే ఇస్తాడు భగవంతుడు. నీ సుఖం ఇచ్చాడు అనుకో కృతజ్ఞతలు, కష్టం ఇచ్చిన కృతజ్ఞతలు, నువ్వు నల్లగా ఉన్నా కృతజ్ఞతలు, తెల్లగా ఉన్నా కృతజ్ఞతలు, నీకేమి గుడిసున్నా కృతజ్ఞతలు, మేడున్నా కృతజ్ఞతలు. ఇట్లా ప్రతి విషయానికి భగవంతుడికి కృతజ్ఞత చెప్పుకోవటం తెలుసుకుంటే నీకు అంతకుమున్న కర్మలు కూడా దగ్ధమైపోతాయి. ఎందుకంటే భగవంతుడు ఇచ్చింది ఏది ఇచ్చాడో నీకు తెలుసుకున్నావు. ఆ భగవంతుడు ఇచ్చిన దాన్ని నువ్వు సంతృప్తిగా పడుతున్నావు, కృతజ్ఞతలు చెప్పుకుంటున్నావు, నువ్వు అర్థం చేసుకున్నావు, తప్పును గ్రహించావు. అందుకని నీకు ఎండొచ్చినా కృతజ్ఞత, ఉపవాసం ఉన్నా కృతజ్ఞతలే. అలా చెప్పుకోవడం వల్ల కర్మలు దగ్ధమైనవి అంట, జ్ఞానం వచ్చి. కనుక మనం కూడా ఎప్పుడు కూడా భగవంతుడు ఇచ్చిన దానికి ఎప్పుడు కృతజ్ఞత చెప్పుకుంటూ, ధన్యవాదాలు చెప్పుకుంటూ, లేదని ఆడకుండా ఉన్నదానికి సంతోషపడితే మన జన్మ కూడా ఎప్పుడు సంతోషంగానే ఉంటుంది. ఆ విధంగా మనం మనసుని మార్చుకుని ఎప్పటికప్పుడు మనం తలుచుకుని మనకిచ్చింది ఏ చిన్నది ఇచ్చినా సంతృప్తి పడాలి, కృతజ్ఞత చెప్పుకోవాలి. అందుకని నాకు లేదే అనే దుఃఖం రాకూడదు. అని నీకు దుఃఖం వచ్చిందంటే నువ్వు తప్పు చేస్తున్నావు, నీకు కష్టం వచ్చిందంటే నీ తప్పు అది. ఎవరి వల్ల మనకు కష్టాలు రావు, ఎవరి వల్ల మనకు దుఃఖాలు రావు. ఎవరు చేస్తున్న కర్మ వాళ్ళు అనుభవించవలసిందే. ప్రతి కర్మని, ప్రతి దుఃఖాన్ని మనమే చేసుకుంటున్నాం. కనుక ప్రతిదానికి నువ్వు కృతజ్ఞత చెప్పుకో. నువ్వు చేసిందే కదా. కానీ మనం ఏం చేస్తాం, వాడి వల్లే వచ్చింది, వాడు తక్కువ మార్కులు వేసాడు అందుకని మా అమ్మాయి ఫెయిల్ అయిందంట. చాలా మంది అంటే నేను టీచర్ కదా అందుకని నాకు అనుభవం చెప్తున్నాను అనమాట. పేరెంట్స్ వచ్చి అడుగుతారు, ఏంటమ్మా మా ఇంటి పక్క అమ్మాయికి ఏమో ఎక్కువ మార్కులు వేసావు, మా అమ్మాయికి ఏమో తక్కువ మార్కులు వేసావు అని వచ్చి అడిగింది ఒక ఆవిడ. ఏం చెప్తా ఉండాలి అంటే వాళ్ళకి మరి చదువు రాదు, వాళ్ళకి చెప్తారు ఇలా వచ్చి, అమ్మ నీకు తెలియదమ్మా చదువు విలువ, అమ్మాయిని బాగా చదివించు అంటే, మా అమ్మాయి కూడా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా చదువుతుంది, రాత్రి అంతా చదువుతుంది, వాళ్ళ అమ్మాయి ఇంకా చదవదు, అయినా కానీ అమ్మాయికి మార్కులు వచ్చినాయి, మాకు మార్కులు రాదంట. చాలా వివేకం కదా. అలాగే తెలియకుండానే మనం మాట్లాడతాం, అనవసరమైన మాటలు మాట్లాడతాం, అనవసరమైన ఆలోచనలు చేస్తాము, పైగా భగవంతుడు నిందిస్తాం. ఏంటో భగవంతుడు వాళ్ళకి అంత ఇచ్చాడు నాకు ఇవే ఇవ్వలేదు, అసలు ఎక్కడున్నాడు భగవంతుడు అని అంటాం. చాలా తప్పు. భగవంతుడు ఎక్కడున్నాడు, ప్రతిరోజు చూస్తూనే ఉన్నాడు, నీలోనే ఉన్నాడు. ఎవరిలో భగవంతుడు లేడు, అందరిలో భగవంతుడు ఉన్నాడు. అందరినీ సమానంగా చూస్తాడు. ఆయనకి ఏంటి మాకి, ఆయనకి ఎందుకు అసూయ, అందరినీ సమానంగా చూస్తాడు. కానీ మనమే మన దృష్టి సృష్టి మామూలుగానే ఉంటుంది, సృష్టి క్లియర్ కానీ దృష్టి రాంగ్. కానీ మన దృష్టిని మనం మార్చుకుంటే మన జీవితం అద్భుతంగా ఉంటుంది. చక్కగా 2 నిమిషాలు అందరూ కళ్ళు మూసుకుని ఆ కృతజ్ఞతా భావాన్ని తెలుసుకుని పెట్టుకోండి మనసులో. అందరూ ఇప్పుడు పెద్దాని కృతజ్ఞతా భావంతో ఉందాం, హాయిగా ఉందాం, మనసుకు ఆనందంగా తెచ్చుకోండి. హాయిగా మంచి మాట విన్నాం ఈరోజు. మనందరం చక్కగా ప్రతి విషయానికి మనలో ఉన్న భగవంతుడికి, మనలో ఉన్న పరమాత్మకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకున్నాం. మనకి ఇచ్చింది చాలా ఇచ్చాడు భగవంతుడు. నేను రోజు సంతోషంగా ఉన్నాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నా కుటుంబం ఆరోగ్యం ఉంది, నా పిల్లలు బాగున్నారు, నా భర్త మంచివాడు, నా భార్య మంచిది, నా ఉద్యోగం మంచిది, మా బాస్ మంచివాడు. ప్రతిరోజు ఇవే మంచి 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 అనుకోండి, అంత మంచి జరుగుతుంది. ప్రపంచంలో ఉన్నదంతా మంచి, చెడు లేదు. చెడు ఎక్కడుంది, నీ మనసులో ఉంది. ఆ చెడు ఒక్కసారి ఆ చెడుని తీసేయండి,
అంతా మంచిగా ఉంటుంది. కనపడేవాళ్ళు అంత మంచివాళ్ళు, అందరూ మంచివాళ్ళు. అంతా మంచిదే, అంతా మంచి జరుగుతుంది మనకి. హాయిగా కూర్చున్నాం, ఏమాత్రం కళ్ళు తెరవద్దు. మీ 2 చేతులు తీసుకుని కళ్ళ మీద పెట్టుకోండి, ఏమాత్రం కళ్ళు తెరవద్దు. 5 సెకండ్లు పెట్టుకోండి. 5, 4, 3, 2, 1, 0. చక్కగా మెల్లగా మీ కళ్ళు మూస్తూ తెరుస్తూ మీ చేతులు అరచేతులను చూసుకోండి. చక్కగా చూసుకుంటూ కరాగ్రే వస్తే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితౌ గౌరి, ప్రభాతే కరదర్శనం అనుకుంటూ మెల్లగా కళ్ళు తెరిచి మీ అరచేతులను చూసుకోండి. మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కారం, మన జీవిత భాగస్వామికి నమస్కారం, మన పిల్లలకి నమస్కారం, మన కుటుంబ సభ్యులకు నమస్కారం, మన ఇరుగు పొరుగు వారికి నమస్కారం, మన దేశానికి నమస్కారం, మన విశ్వానికి నమస్కారం అని చెప్పుకుంటూ చక్కగా ఆనందంగా కళ్ళు తెరుచుకుని చక్కగా ఆనందంగా చిరునవ్వుతోటి ఉండండి. ముఖం ఎప్పుడు చిరునవ్వుతూ ఉండాలి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.